గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ కస్టమర్స్ కోసం ఒక మంచి పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ప్రమాద బీమా పథకాన్ని అయితే మాత్రం ప్రవేశపెట్టిన తరుణంలో అసలు మనం ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ ఎలా వర్తిస్తుంది, ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకి అందుతాయో దీని గురించి అయితే తెలిపేందుకు మన ముందు ఉన్నారు రీజనల్ మేనేజర్ అయినటువంటి సురేష్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మా. ఇన్సూరెన్స్ గురించి మనం ఎన్నోసార్లు కన్సల్ట్ చేస్తాము, ఇన్సూరెన్స్ పే చేస్తున్నాము. అసలు ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో కూడా మనం అందుకోలేకపోతున్నాం అనే రీసెంట్ గా తెలుస్తున్న విషయం. సో అలాంటి వారందరి కోసం కూడా ఎస్బీఐ ఒక న్యూ స్కీమ్ అయితే మాత్రం ప్రవేశపెట్టింది. అది కూడా యాక్సిడెంటల్, అంటే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి బీమాలు కట్టడం వేరు, కానీ యాక్సిడెంట్ కి సంబంధించి ఏంటి సార్ ఈ బీమా కూడా కొత్తగా ఉంది. దాని డీటెయిల్స్. వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కొత్తగా ఇటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో 100 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు సంవత్సరానికి ప్రీమియం కట్టగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 2 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ బీమాను పొందే అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన స్కీమ్ ఇది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎస్బీఐ జనరల్ తరపున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం. అయితే ఇందులో 100 రూపీస్ సంవత్సరానికి ఎవరైతే కట్టగలరో వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా కల్పించడం, 200 రూపాయలు ప్రీమియం కడితే సంవత్సరానికి వాళ్ళకు 4 లక్షల రూపాయలు ఇవ్వటం, 500 రూపాయలు బీమా సంవత్సరానికి మీరు పే చేయగలిగితే 1000 రూపాయలు ఇవ్వటం, 1000 రూపాయలు సంవత్సరానికి మీరు పే చేయగలిగితే వాళ్లకు 20 లక్షలు ఇవ్వటం, 2,000 రూపాయలు సంవత్సరానికి మీరు పే చేయగలిగితే 40 లక్షలు ఇవ్వటం, 3,000 రూపాయలు మీరు ప్రీమియం పే చేసినట్లయితే సంవత్సరానికి 60 లక్షల రూపాయల వరకు కూడా ఇందులో చేయటం జరుగుతుంది. ఎస్ సార్, నిన్న క్వశ్చన్. సో సార్, అంటే మన స్తోమతని బట్టి ఇయర్లీ 100 రూపీస్, 200 రూపీస్, కానీ గతంలో ఆరోగ్యానికి సంబంధించిన బీమా చూసుకున్నట్టయితే హెల్త్ ఇష్యూస్ ఏదైనా వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళాం, ఇది క్లెయిమ్ చేసుకున్నాం. సో ప్రమాద బీమా అంటే అసలు ఎలాంటి వాటికి వర్తిస్తుంది? కరెక్ట్ మా, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రమాద బీమా అంటే కేవలం రోడ్ యాక్సిడెంట్ మాత్రమే కాకుండా ప్రమాదవశాత్తు ప్రాణం పోయిన క్షణంలో ఈ బీమా అనేది వర్తిస్తుంది. అయితే అది పాముకాటు కావచ్చు, కరెంటు షాక్ కావచ్చు, పిడుగుపాటు కావచ్చు, లేదా రోడ్డు ప్రమాదం కావచ్చు. ఇలాంటి వేటిల్లో ఎలాగైనా కూడా ప్రాణం పోయినట్లయితే దాన్ని ప్రమాద బీమా కింద గుర్తించి ఎస్బీఐ జనరల్ వాళ్ళు మీరు పే చేసినటువంటి ప్రీమియం ప్రకారము దానికి తగినటువంటి ఇన్సూరెన్స్ను చెల్లించడం జరుగుతుంది. ఎస్ సార్, అంటే సడన్గా హార్ట్ అటాక్స్ ఆర్ అదర్వైజ్ అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి కొన్ని రోజులు మంచం మీద గడిపి చనిపోయిన తర్వాత ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటుంటాయి సార్. ఆఫ్టర్ 60 lakhs మీరు అనేటట్టు ఎప్పుడైతే ఇయర్లీ 3,000 మనం పే చేస్తున్నామో స్కీమ్కి మనం కడుతున్నామో దానికి 60 lakhs, దాంతో పాటు పిల్లలకి చదువుకు సంబంధించిన బెనిఫిట్స్, అదేవిధంగా అంబులెన్స్ ఇచ్చే ఛార్జెస్, అవి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు వినిపిస్తున్నాయి సార్. అవునమ్మా, దానికి సంబంధించిన ప్రీమియం వేరే ఉంటుంది. అలాంటి అంటే హాస్పిటల్లో ఒకవేళ అడ్మిట్ అయిన తర్వాత అతను చనిపోతే, అంటే ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాలసీ వర్తిస్తుంది. అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. దానికి కూడా మీరు ప్రీమియం కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. దానికి మీరు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో మీరు అడ్మిట్ అయితే మీరు దానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా మన నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. స్కీమ్ కట్టడం కోసం అంటే ఇయర్లీ 3,000 అంటే కొంతమందికి చాలా పెద్ద అమౌంట్, అదే విధంగా కట్టగలిగే వారికి నార్మల్ అమౌంట్. అదే పర్ డైలీ అంటే 8 రూపీస్ పడుతుందేమో, క్యాలిక్యులేట్ 8 రూపీస్ 2 పైస్ పడుతుందేమో మేబీ. అంటే ఒక రోజుకి మనం 8 రూపాయలు, అసలు ఎక్కడ ఖర్చు, ఒక టీ దగ్గర టీ కూడా 20 రూపీస్ అయిపోయింది. రోజుకి ఒక 8 రూపాయల 2 పైసలు పక్కన పెడితే మనల్ని నమ్ముకున్న కుటుంబానికి మనకు భరోసా ఇచ్చినట్టేనా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఇది అద్భుతమైన అవకాశం. ఇది అంటే ఒక నిరుపేదైనటువంటి ఒక వ్యక్తి కూడా తన కుటుంబము
ఆ నిరుపేద వ్యక్తి మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఒక 100 రూపాయల నుంచి కూడా, అంటే సామాన్యమైన మానవుడు కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఆ కస్టమర్ ఖచ్చితంగా ఎస్బీఐ కస్టమర్ అయి ఉండాలి. కేవలం ఎస్బీఐలో ఒక అకౌంట్ కలిగి ఉంటే, అది జనధన్ యోజన అకౌంట్ అయినా కావచ్చు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినా కావచ్చు, పెద్ద అకౌంట్ అయినా, నార్మల్ అకౌంట్ అయినా కావచ్చు. ఖచ్చితంగా అకౌంట్ ఉన్న ప్రతి అకౌంట్ హోల్డర్కి కూడా ఈ స్కీము వాళ్ళు ప్రీమియం చెల్లించినట్లయితే అప్లికబుల్ చేస్తారు. సార్ ఇప్పటి నుండి ఎవరైతే ఎస్బీఐ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్ని నేను కట్టదలుచుకున్నాను అని ఆలోచన ఉన్నట్టయితే ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు ప్రొసీజర్ ఏంటి సార్? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈరోజు సేవా సారథి అనే ఒక కొత్త మేము ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈ సేవా సారథిలు మీరు బ్యాంకుకు అడుగు పెట్టినట్లయితే వెంటనే వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు తగిన గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాలన్నింటి మీద కూడా అవగాహన ఇవ్వటం జరుగుతుంది. బ్యాంకు కొత్తగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ డెఫినెట్గా మా సేవా సారథులు మీకు అన్ని విషయాలు ఈ అవగాహన కల్పించడానికి ముందుంటారు. ఒకవేళ సేవా సారథీలు లేని బ్రాంచ్కు మీరు వెళ్ళినట్లయితే, అంటే ఎక్కడైతే ఫుట్ ఫాల్స్ ఎక్కువగా ఉంటారో, ఎక్కువగా రష్ ఉంటారో ఆ బ్రాంచుల్లో అంతా కూడా మేము సేవా సారథీలను నియమించడం జరిగింది. ఇన్ కేస్ రష్ లేని బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు బ్రాంచ్ మేనేజర్ను కానీ అక్కడ ఉన్నటువంటి ఏ స్టాఫ్ను అడిగినా కూడా మీకు ఈ విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి సింపుల్గా ఏమీ లేదు. సింపుల్ ప్రాసెస్. మీరు ఒకటే అకౌంట్ కలిగి ఉండాలి ఎస్బీఐలో. మీరు అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి. నెంబర్ 2 ఒక చిన్న ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ద్వారా మీరు ఒక చిన్న సంతకం చేసేసి మీరు అండర్టేకింగ్ ఇచ్చేస్తే, నామినీ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇది కూడా కాకుండా మీకు ఈవెన్ మా యోనో యాప్ ద్వారా కూడా మీకు ఇమ్మీడియట్గా మీ ప్రతి కస్టమర్కి కూడా నవేడేస్ ప్రతి ఎస్బీఐ కస్టమర్కి కూడా యోనో యాప్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ యోనో యాప్ నుంచి కూడా మనం ఇంట్లో కూర్చొని కూడా మనము ఈ యాప్ ద్వారా మనం పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ఎటువంటి మెడికల్ చెకప్స్ అవసరం లేదు. సార్ ఇందులో మీరు స్కీమ్స్ పెట్టడం, ప్రజల కోసం అవగాహన కల్పించడం మీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఎవరైతే స్కీమ్ని కట్టడానికి ముందుకు వస్తున్నారో, ఈ పథకాన్ని చూస్ చేసుకుంటున్నారో, ఈవెన్ ఎగ్జాంపుల్ నేను ఆ స్కీమ్ని కట్టడానికి వచ్చాను. నేను ఆ స్కీమ్ కట్టినట్టు ఇంట్లో వారికి తెలియదు. సడన్ గా ఏదైనా జరిగితే నేను ఈ స్కీమ్ కట్టాను, నాకు ఇంత బెనిఫిట్స్ వస్తాయని ఆ కుటుంబ సభ్యులకి సమాచారం వెళ్ళక చాలా మంది, అంటే ఫ్యామిలీస్ ఎలా ఇబ్బంది పడతారంటే, పెద్ద దిక్కుగా ఉన్న మనిషి పోయాడు, మాకు వెనకాతలు ఏమీ మిగల్చలేదు అనేసని. సో ఎవరైతే వెనకాతల నామినీగా ఉన్నారో వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్తుందంటారా తప్పనిసరిగా? లేదు బ్యాంకుకి వచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ కానీ మాకేం వస్తాయి దీనికి సంబంధించి వారు కనుక్కోవాల్సిన ఆవశ్యకత ఉందంటారా? అంటే మీకు ఇమ్మీడియట్గా మేము పాలసీ బాండ్ను ఆన్ ది స్పాట్ ఇవ్వడానికి ఇందులో ఒక అవకాశం ఉంది. మీకు ఏదో పోస్ట్లో వచ్చేస్తుంది, మీరు పోస్ట్ అడ్రస్ తప్పు జరిగి మళ్ళీ అది రాకుండా పోవటం, ఇలాంటి అవకాశాలు ఇందులో చాలా తక్కువ. మీరు యోనో యాప్ ద్వారా తీసుకుంటే అది డిజిటల్గా మీకు అక్కడే నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ మీరు మాన్యువల్గా మీరు చేసుకోవాలి అని అనుకుంటే కూడా మీకు స్పాట్లో మీకు బాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో అది మీరు ఇంట్లో మీరు ప్రిజర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినట్లయితే దట్ విల్ హెల్ప్ యూ.